బాలనటిగా సినిమాలోకి అడుగుపెట్టి ప్రస్తుతం సౌత్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన కీర్తి సురేష్ బేబీ జాన్తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది తన బాల్య స్నేహితుడు యాంటోనీ జోసెఫ్ని పెళ్లి చేసుకున్న కీర్తి ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే వీలు చిక్కినప్పుడల్లా భర్తతో కలిసి విహారయాత్రలకు వెళ్తోంది. తాజాగా కీర్తి సురేష్ దంపతులు మాల్దీవుల్లో విహరిస్తున్నారు. అక్కడ బీచ్లో తిరుగుతూ, నచ్చిన ఫుడ్ తింటూ, సముద్రంలో బోటింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ తీసుకున్న ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ ఫిజికల్లీ, మెంటల్లీ ఇన్ మాల్దీవ్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సింపుల్ లుక్లో ఆమె స్టైల్, న్యాచురల్ స్మైల్కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మళ్లీ మంచి సినిమాల్లో, ఛాలెంజింగ్ రోల్స్లో నటించాలని విష్ చేస్తున్నారు. కీర్తి సురేష్ తల్లి మేనక కూడా హీరోయినే. పున్నమి నాగు చిత్రంలో చిరంజీవితో కలిసి నటించారు. ఇక తండ్రి సురేష్ కుమార్ నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు. దీంతో చిన్నతనంలోనే కీర్తి సురేష్కి సినిమాలపై అభిమానం పెరిగింది. దీంతో 7 ఏళ్ల వయసులోనే 2000లో వచ్చిన ఫిలోట్స్ అనే చిత్రంలో నటించి బాలనటిగా తెరంగేట్రం చేసింది కీర్తి సురేష్. 2013లో మలయాళ చిత్రం గీతాంజలి ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఇక తెలుగులో 2016లో వచ్చిన నేను శైలజ తొలి చిత్రం. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, సర్కార్ వారి పాట, దసరా వంటి చిత్రాలతో దూసుకుపోయింది. మహానటిలో ఆమె నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. తమిళంలో తేరి, తానా సెరండా కూటం, సేర్క్, పెంగ్విన్, అన్నాతే, సానిక్కాయ్ వంటి సినిమాలలో కూడా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె తమిళంలో రివాల్వర్ రీటా, కన్నడి వేడి సినిమాలతో బిజీగా ఉంది. హిందీలోనూ ఓ పెద్ద ప్రాజెక్ట్ చర్చలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన్లో ఫిక్స్ అయినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు సింగిల్గా ఉన్నప్పుడు పద్ధతిగా రోల్స్ చేసిన కీర్తి సురేష్ పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచడం చర్చనీయాంశంగా మారింది. అవకాశాల కోసమే అలా చేస్తోందని కొందరు విమర్శలు చేస్తున్నా తన పని తాను చేసుకుపోతూ వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది.